ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, రీసెంట్ గా జరిగినటువంటి బస్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్స్ మనం అందరం మాట్లాడుకున్నాం చాలా వీడియోస్ లో. ఎన్హెచ్ఆర్సీ ఇప్పుడు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ స్లీపర్ బస్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఎలా వినియోగించాలి, ఎలా వాడాలి, ఏంటి అనేది కొన్ని రూల్స్ అయితే పెట్టడం చేశారు. ఎన్హెచ్ఆర్సీ ఇచ్చినటువంటి రూల్స్ ఏంటి సార్? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, మానవ హక్కుల కమిషన్, కేంద్రీయ మానవ హక్కుల కమిషన్ ఒక మంచి రూల్ పాస్ చేసింది. దేశంలో అనేక చోట్ల ఈ స్లీపర్ కోచెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో అగ్ని ప్రమాదాలు చాలా ఎక్కువ జరుగుతుంది. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువ మంది మరణిస్తున్నారు. మామూలు బస్సు ప్రమాణాల్లో మరణించేదానికన్నా స్లీపర్ కోచ్లో ఎక్కువగా మరణిస్తున్నారు. మామూలు బస్సు అయితే ఏంటంటే ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి పాల్గొట్టుకుని బయటకు వచ్చేసే అవకాశాలు చాలా ఈజీగా ఉంటాయి. తర్వాత ఎక్కువగా వాళ్ళకు కన్వీనియంట్గా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. డే టైం ప్రయాణం చేస్తాయి ఎక్కువ భాగం. ఈ స్లీపర్ కోచ్లు ఎక్కువ నైట్ టైం ప్రయాణం చేస్తాయి. ముఖ్యంగా చేస్తున్న పని ఏంటంటే సీటింగ్ పర్మిషన్ తీసుకొని స్లీపర్ కోచ్లుగా దాన్ని మార్చుకుంటున్నారు. మళ్ళీ దాన్ని తీసుకెళ్లి దాన్ని నేను ఇట్లా మార్చుకున్నాను అని వాళ్ళు ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళి అక్కడ తిరిగి చెక్ చేయించుకొని స్లీపర్ కోచ్గా వాళ్ళు పర్మిషన్స్ తీసుకోవట్లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఇవి విరుద్ధంగా ఉన్నాయి, ఇట్లా ఉండడానికి వీల్లేదు, ఇక్కడ దారులు వదిలిపెట్టాలి, బ్యాక్ సైడ్లో దీనికోసం ప్రత్యేకంగా మళ్ళీ స్పెషల్గా దీనికి డోర్ ఇవ్వాలి, ఎమర్జెన్సీ డోర్లు ఇవ్వాలంటారు. డోర్లు ఇచ్చేటప్పుడు ఏమైందంటే 2 సీట్లు దాంట్లో ఎగిరిపోతాయి. కింద 2 పైన 2 ఎగిరిపోయే అవకాశం ఉంది. అంటే 4 సీట్లు దాదాపు దెబ్బతింటాయి. 4 సీట్లు దెబ్బంటే ఒక సీటుకు దాదాపు 2000, 1500, 2000 వేసుకుంటే కూడా రోజుకు దాదాపు 8000 నుంచి 10,000 రూపాయలు ఒక ట్రిప్గా నష్టపోయే పరిస్థితి ఏర్పడతాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎమర్జెన్సీ డోర్లు ఇవ్వరు, డోర్ల దగ్గర కూడా వీడు వేసేస్తారు. తర్వాత కింద మొత్తం కంప్లీట్గా ప్యాక్ చేసి ఇస్తారు. మొత్తం లగేజ్ని అంతా ప్యాక్ చేస్తారు. యాక్చువల్గా లగేజ్ని ఓన్లీ ప్యాసింజర్ లగేజ్ తప్ప బయట లగేజ్ ఏది దీంట్లో పెట్టడానికి వీల్లేదు. కానీ ప్రతి బస్సు దాదాపు ఇవాళ ఎన్ని అయితే సర్వీసులు ఉన్నాయో అన్ని సర్వీసులో కూడా వాళ్ళకు ప్యాసింజర్ మీద వచ్చే డబ్బు కన్నా ఎక్కువగా కొరియర్ మీదనే వస్తుంది. దాన్ని అక్కడ ఎక్కించకుండా, అందరి ముందు అక్కడ ఎక్కించకుండా ఏం చేస్తారంటే ముందుగానే వెళ్ళి దాన్ని లోడ్ చేసుకొని రావడం, కింద అడుగున ఉండేటువంటి పరిస్థితి, అడుగున ఏదైతే ప్యాసింజర్ కోసం ప్రత్యేకంగా లగేజ్ కోసం పెట్టారో దాన్ని అంతా నింపి పారేస్తారు. అలాగే లేదంటే తీసుకెళ్లి ఊరు బయట ఎక్కడైనా ఎక్కించేసే ప్రయత్నం చేస్తారు. ఇలా రకరకాల పద్ధతుల లోపల చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చట్ట విరుద్ధమైన పనులు. దీనివల్ల ఏమవుతుంది, లగేజ్ ఎక్కువ ఉంటే తొందరగా లగేజ్ అంటుకుంటుంది. లగేజ్ అంటుకున్న తర్వాత ఆటోమేటిక్గా ప్యాసింజర్ బయటికి రావడం చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే బస్సు తొందరగా దగ్గమయ్యే అవకాశం ఉంటాయి. దానిలో ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంతకుముందు జరిగిన బస్సు ప్రమాదాలు అన్నింటిలో ఇవే ముఖ్యంగా కనిపెట్టబడింది. కాబట్టి బస్సు ప్రమాదాలు ఎక్కువ, స్లీపర్ కోచెస్ ఎక్కువగా ప్రమాదానికి గురవుతున్నాయి. కాబట్టి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చెప్పింది అంటే స్లీపర్ కోచ్లు మీరు వెంటనే చెక్ చేయండి. ఏ స్లీపర్ కోచ్లు అయితే చట్టానికి విరుద్ధంగా ఉన్నాయో, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయో వాటిని ఆపేసేయాలి. అది నడవడానికి వీల్లేదు అని డెడ్ లైన్ పెట్టేసింది. ఈ రోజున మేము ఇస్తున్నాం, మేము ఇచ్చేటువంటి రూల్ ఇది. ఈ రూల్ని 30 రోజుల్లో దీన్ని అమలుపరచండి. అమలుపరచకపోతే అలాంటిది ఏదైనా జరిగితే ఆ తర్వాత కూడా అలాంటి బస్సులు నడిచినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ మీద బాధ్యత, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పింది. అందుకే ప్రతి ప్యాసింజరు ఏం చేయాలంటే ఇప్పుడు ఖచ్చితమైన నిబంధనలు ఉన్నాయా లేదా, ప్రమాదం జరిగినప్పుడు ఎమర్జెన్సీ డోర్స్ ఉన్నాయా లేదా ఒకటి, రెండోది ఆ మంటలను ఆర్పడానికి వీలయ్యేటువంటి ఏమైనా అగ్నిమాపకు సంబంధించిన సాధనాలు అక్కడ ఉన్నాయా లేదని రెండోది, మూడోది మిగతా నిబంధనలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఏదైనా లగేజ్ దాంట్లో లోడ్ చేశారా అనేటువంటివి, ఇలాంటివన్నీ చూడాలి. అట్లాంటి విరుద్ధంగా ఉంటే మాత్రం వెంటనే ఏం చేయాలి, వాళ్ళు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఆన్లైన్లో కొడితే అడ్రస్ వచ్చేస్తుంది, ఫోన్ నెంబర్ వస్తుంది, మెయిల్ ఐడి వస్తుంది. వెంటనే ఆ మెయిల్ ఐడికి ఒక ఫోటో తీసేసి ఆ బస్సుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే, మొత్తం డీటెయిల్స్ అన్ని రాసేస్తే ఆటోమేటిక్గా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆ గవర్నమెంట్ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఏమవుతాయంటే తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అట్లాంటివి అట్లా ప్రమాదానికి గురయ్యేటువంటి బస్సులు తగ్గిపోయినప్పుడు ప్రయాణికులు స్వేచ్ఛగా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది, ప్రమాదాలు తప్పుకునే అవకాశం ఉంటుంది అనేది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క ఆలోచన. సార్, రీసెంట్ గా జరిగినటువంటి బస్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్స్ మనం అందరం మాట్లాడుకున్నాం చాలా వీడియోస్ లో. ఎన్హెచ్ఆర్సీ ఇప్పుడు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ స్లీపర్ బస్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఎలా వినియోగించాలి, ఎలా వాడాలి, ఏంటి అనేది కొన్ని రూల్స్ అయితే పెట్టడం చేశారు. ఎన్హెచ్ఆర్సీ ఇచ్చినటువంటి రూల్స్ ఏంటి సార్? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, మానవ హక్కుల కమిషన్, కేంద్రీయ మానవ హక్కుల కమిషన్ ఒక మంచి రూల్ పాస్ చేసింది. దేశంలో అనేక చోట్ల ఈ స్లీపర్ కోచెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో అగ్ని ప్రమాదాలు చాలా ఎక్కువ జరుగుతుంది. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువ మంది మరణిస్తున్నారు. మామూలు బస్సు ప్రమాణాల్లో మరణించేదానికన్నా స్లీపర్ కోచ్ల్లో ఎక్కువగా మరణిస్తున్నారు.
మామూలు బస్సు అయితే ఏంటంటే ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి పగలగొట్టుకుని బయటకు వచ్చేసే అవకాశాలు చాలా ఈజీగా ఉంటాయి. తర్వాత ఎక్కువగా వాళ్ళకు కన్వీనియంట్గా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. డే టైం ప్రయాణం చేస్తాయి ఎక్కువ భాగం. ఈ స్లీపర్ కోచ్లు ఎక్కువ నైట్ టైం ప్రయాణం చేస్తాయి. ముఖ్యంగా చేస్తున్న పని ఏంటంటే సీటింగ్ పర్మిషన్ తీసుకొని స్లీపర్ కోచ్లుగా దాన్ని మార్చుకుంటున్నారు. అంటే మళ్ళీ దాన్ని తీసుకెళ్లి దాన్ని నేను ఇట్లా మార్చుకున్నాను అని వాళ్ళు ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళి అక్కడ తిరిగి చెక్ చేయించుకొని స్లీపర్ కోచ్గా వాళ్ళు పర్మిషన్స్ తీసుకోవట్లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఇవి విరుద్ధంగా ఉన్నాయి, ఇట్లా ఉండడానికి వీల్లేదు, ఇక్కడ దారులు వదిలిపెట్టాలి, బ్యాక్ సైడ్లో దీనికోసం ప్రత్యేకంగా మళ్ళీ స్పెషల్గా దీనికి డోర్ ఇవ్వాలి, ఎమర్జెన్సీ డోర్లు ఇవ్వాలంటారు. డోర్లు ఇచ్చేటప్పుడు ఏమైందంటే 2 సీట్లు దాంట్లో ఎగిరిపోతాయి, కింద 2 పైన 2 ఎగిరిపోయే అవకాశం ఉంది. అంటే 4 సీట్లు దాదాపు దెబ్బతింటాయి. 4 సీట్లు దెబ్బంటే ఒక సీటుకు దాదాపు 2,000, 1,500, 2,000 వేసుకుంటే కూడా రోజుకు దాదాపు 8,000 నుంచి 10,000 రూపాయలు ఒక ట్రిప్కే నష్టపోయే పరిస్థితి ఏర్పడతాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎమర్జెన్సీ డోర్లు ఇవ్వరు, డోర్ల దగ్గర కూడా వీడు వేసేస్తారు. తర్వాత కింద మొత్తం కంప్లీట్గా ప్యాక్ చేసి ఇస్తారు, మొత్తం లగేజ్ని అంతా ప్యాక్ చేస్తారు. యాక్చువల్గా లగేజ్ని ఓన్లీ ప్యాసింజర్ లగేజ్ తప్ప బయట లగేజ్ ఏది దీంట్లో పెట్టడానికి వీల్లేదు. కానీ ప్రతి బస్సు దాదాపు ఇవాళ ఎన్ని అయితే సర్వీసులు ఉన్నాయో అన్ని సర్వీసులో కూడా వాళ్ళకు ప్యాసింజర్ మీద వచ్చే డబ్బు కన్నా ఎక్కువగా కొరియర్ మీదనే వస్తుంది. దాన్ని అక్కడ ఎక్కించకుండా, అందరి ముందు అక్కడ ఎక్కించకుండా ఏం చేస్తారంటే ముందుగానే వెళ్ళి దాన్ని లోడ్ చేసుకొని రావడం, కింద అడుగున ఉండేటువంటి పరిస్థితి, అడుగున ఏదైతే ప్యాసింజర్ కోసం ప్రత్యేకంగా లగేజ్ కోసం పెట్టారో దాన్ని అంతా నింపి పారేస్తారు. అలాగే లేదంటే తీసుకెళ్లి ఊరు బయట ఎక్కడైనా ఎక్కించేసే ప్రయత్నం చేస్తారు. ఇలా రకరకాల పద్ధతుల లోపల చేస్తూ ఉన్నారు. ఇదన్నీ కూడా చట్ట విరుద్ధమైన పనులు. దీనివల్ల ఏమవుతుంది, లగేజ్ ఎక్కువ ఉంటే తొందరగా లగేజ్ అంటుకుంటుంది. లగేజ్ అంటుకున్న తర్వాత ఆటోమేటిక్గా ప్యాసింజర్ బయటికి రావడం చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే బస్సు తొందరగా దగ్గమయ్యే అవకాశాలు ఉంటాయి దానిలో. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంతకుముందు జరిగిన బస్సు ప్రమాదాలు అన్నింటిలో ఇవే మనం కనిపెట్టబడింది. కాబట్టి బస్సు ప్రమాదాలు ఎక్కువ, స్లీపర్ కోచెస్ ఎక్కువగా ప్రమాదానికి గురవుతున్నాయి. కాబట్టి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చెప్పింది అంటే స్లీపర్ కోచ్లు మీరు వెంటనే చెక్ చేయండి. ఏ స్లీపర్ కోచ్లు అయితే చట్టానికి విరుద్ధంగా ఉన్నాయో, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయో వాటిని ఆపేసేయాలి. అది నడవడానికి వీల్లేదు అని డెడ్ లైన్ పెట్టేసింది. ఈ రోజున మేము ఇస్తున్నాం, ఇది మేము ఇచ్చేటువంటి రూల్ ఇది. ఈ రూల్ని 30 రోజుల్లో దీన్ని అమలు పరచండి. అమలు పరచకపోతే అలాంటిది ఏదైనా జరిగితే ఆ తర్వాత కూడా అలాంటి బస్సులు నడిచినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ మీద బాధ్యత, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పింది. అందుకే ప్రతి ప్యాసింజరు ఏం చేయాలంటే ఇప్పుడు ఖచ్చితమైన నిబంధనలు ఉన్నాయా లేదా, ప్రమాదం జరిగినప్పుడు ఎమర్జెన్సీ డోర్స్ ఉన్నాయా లేదా ఒకటి, రెండోది ఆ మంటలను ఆర్పడానికి వీలయ్యేటువంటి ఏమైనా అగ్నిమాపకు సంబంధించిన సాధనాలు అక్కడ ఉన్నాయా లేదని రెండోది, మూడోది మిగతా నిబంధనలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఏదైనా లగేజ్ దాంట్లో లోడ్ చేశారా అనేటువంటివి, ఇలాంటివన్నీ చూడాలి. అట్లాంటి విరుద్ధంగా ఉంటే మాత్రం వెంటనే ఏం చేయాలి, వాళ్ళు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఆన్లైన్లో కొడితే అడ్రస్ వచ్చేస్తుంది, ఫోన్ నెంబర్ వస్తుంది, మెయిల్ ఐడి వస్తుంది. వెంటనే ఆ మెయిల్ ఐడికి ఒక ఫోటో తీసేసి ఆ బస్సుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే, మొత్తం డీటెయిల్స్ అన్ని రాసేస్తే ఆటోమేటిక్గా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆ గవర్నమెంట్ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఏమవుతాయంటే తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అట్లాంటివి అట్లా ప్రమాదానికి గురయ్యేటువంటి బస్సులు తగ్గిపోయినప్పుడు ప్రయాణికులు స్వేచ్ఛగా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది, ప్రమాదాలను తప్పుకునే అవకాశం ఉంటుంది అనేది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క ఆలోచన. థ్యాంక్ యూ.